అపారమైన ప్రేమ. పిల్లల జీవితంలో తాతయ్య, నాన్నమ్మలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు కేవలం పెద్దలు మాత్రమే కాదు, పిల్లకు విలువలు నేర్పే మంచి గురువులుగా ఉంటారు. విలువలు మరియు సంస్కారం నేర్పుతారు. మంచి, చెడు, తేడా, గౌరవం, పెద్దల్ని ఎలా ఆదరించాలో నేర్పుతారు. మంచి విలువలను నేర్పడంలో తాతయ్య, నానమ్మలను మించిన గొప్ప గురువులు లేరనే చెప్పాలి. ఎందుకంటే వారి కథల ద్వారా మంచి నీతిని బోధిస్తారు. వారు చెప్పే దానిని పిల్లలు ఎంతో అద్భుతంగా వింటారు. పిల్లలకు తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నానమ్మల ప్రేమ కూడా చాలా అవసరం. వాళ్ళు పిల్లలకు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దీనివల్ల పిల్లలలో భద్రతా భావం పెరుగుతుంది. పురాణ కథలు, నీతి కథలు, పాత అనుభవాలు చెప్పడం ద్వారా పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది. అలానే ఊహాశక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు కథలని ఎంత ఆసక్తిగా వింటారంటే ఆ నాన్నమ్మ, తాతయ్యలో ఒడిలో కూర్చున్నంతసేపు వారు ఈ బయటి ప్రపంచాన్ని మరిచిపోయి వారు చెప్పే నీతి కథల్ని అద్భుతంగా విని ఆలకిస్తుంటారు. అంతేకాదు, మహానుభావులైన ప్రతి వారు కూడా పెద్దల ద్వారా కథలు విని నేర్చుకున్న వారు మాత్రమే. అటువంటి గొప్ప అవకాశాన్ని మనం మన పిల్లలకి ఇవ్వాలి. సంస్కృతి మరియు సంప్రదాయాలు నేటి కాలంలో పండుగలు ఎట్లా జరుపుకోవాలి, మన సాంప్రదాయాల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల్ని తాతయ్య, నానమ్మలు ఎంతో సహనంతో వాళ్ళకి బాగా వినిపిస్తారు. సహనం మరియు సహకారము పెంపొందించడం, పిల్లలు పెద్దలతో కలిసి ఉంటే సహనము, గౌరవము, పరస్పర సహకారం వంటి మంచి గుణాలు అభివృద్ధి చేస్తారు. ఇది వాళ్ళు మాత్రమే చేయగలరు. తాతయ్య, నానమ్మలు కుటుంబానికి వేల లాంటి వారు. వారి అనుభవం, ప్రేమ, ఆశీస్సులు పిల్లల భవిష్యత్తుకు మంచి దారిలో నడిపిస్తాయి. అందుకే పిల్లల పెంపకంలో తాతయ్య, నానమ్మల పాత్ర చాలా అమూల్యము. కుటుంబ బంధం బలపడుతుంది, భావి తరం బాగుపడుతుంది.